మార్కు సువార్త 15:42 నుంచి 47 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. 4 భాగాలు కూడా చదివితే బాగుండేది, కానీ చూద్దాం, టైం బట్టి మనం ముందుకు సాగుదాం. 4 పోర్షన్స్ ఎట్లంటే నలుగురు సువార్థికులు రాసినటువంటి మ్యాటర్ విషయాన్ని చదువుతున్నాను. 42వ వచనం నుంచి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యుద్ధకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించాను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించను. మగ్దలేనే మరియయు యేసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. మంచిది. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన మా తండ్రి, ధ్యానము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నన్ను మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ సిలువ చాటును మరుగుపరచండి నాయన. మీ వాక్యము పరిశుద్ధమైనది, అమోఘమైనది తండ్రి, మాకు అంతు చిక్కనిది తండ్రి. ఒక్కసారి మీరు దర్శించమని ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ పోర్షన్ చదవబడినటువంటి పోర్షన్లో ప్రభు యొక్క సమాధి కార్యక్రమం, ప్రభువును సమాధిలో ఉంచినటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సందర్భంలో ఎందుకు అని అంటే, మనం ఇప్పుడు సీజన్ ఏది, నువ్వు మాట్లాడే మాట ఏది అని ప్రశ్న రావచ్చు మనకు. మనం ధ్యానించే ధ్యానం ఏమిటి, వాక్యము సెలెక్ట్ చేసుకున్న భాగం ఏమిటి, ఇప్పుడు మనకున్నటువంటి సిచ్యువేషన్ సందర్భం ఏంటి, నిండుగా మునిగినటువంటి సందర్భం ఏంటి, క్రిస్మస్ సీజన్. ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రజలందరూ కూడా తన్మయమైపోయి మునిగి తేలుతున్నటువంటి సమయంలో నీవు ప్రభు యొక్క సమాధిని జ్ఞాపకం చేస్తున్నావేంటిది అని ప్రశ్నించవచ్చు. అయితే నేను ప్రభు వాక్యాన్ని పరిశీలించినంత మట్టుకు నాకున్నటువంటి అవగాహనను బట్టి ఏమంటానంటే, ప్రభు వచ్చాడు, ఓకే, ఆయన పుట్టాడు, జన్మము అయింది, వచ్చాడు, ఆయన కార్యాన్ని ఆయన నెరవేర్చినాడు, సర్వలోకాన్ని కొరకై ఆయన తన ప్రాణాన్ని బలి అర్పణగా అర్పించినాడు, మరణించి తిరిగి లేచినాడు. ఇప్పుడు సందర్భం ఏంటిదంటే ప్రభువు రాకడ సందర్భం. ఇది ప్రభువు రాకడ సందర్భం. ఇంకా ప్రభువును పసిబాలుడిగా చేసి పుట్టినాడు అని పుట్టుక పాటలు వాడుకుంటా సంఘాలు, సమాజం, క్రైస్తవ సమాజము తన్మయమైపోయి లీనమైపోయి వాక్యానికి విరోధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ సంఘము గడుపుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని మరి ఎవరు ఖండించాలి? వాక్యము ఖండిస్తుంది. మరి వాక్యము తరఫున ఎవరు మాట్లాడతారు? దేవుని తరఫున ఎవరు మాట్లాడతారు? ఎవ్వరూ మాట్లాడలేరు. కారణం ఏమిటంటే తెగింపు లేదు.
ఇక్కడ మనం నేను ఒకటే నొక్కి చెప్పాల్సినటువంటి పదాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి అంట. ఆ పదాన్ని మనం ఇంపార్టెంట్ ఇప్పుడు మనం తీసుకుందాం. అది తెగించి దేని కొరకు తెగించినాడైనా అంటే ప్రభువు దేహాన్ని ఆయన తీసుకెళ్ళి తాను తొలిపించుకున్నటువంటి కొత్త సమాధి, రాతి సమాధి, నూతనమైన సమాధి, అంతకు ముందు ఎవరు అందులో పెట్టబడలేదు. వాడుకున్నటువంటి సమాధిని, అటువంటి సమాధిలో తీసుకెళ్ళి ఆయనను పెట్టాలని అది తెగించినాడంట. తెగించి ఎందుకు తెగించినాడు ఆయన అంటే, ఆయన ఈ మిగతా సువార్తలలో మనం చూస్తే అరిమతయి యోసేపు ఆయన ఆ పట్టణపు సన్హెడ్రిన్ కౌన్సిల్ మెంబర్, ఆయన పేరు మోసిన మెంబర్ అంట. ఇక్కడ మనం ఒక్కసారి లూకా సువార్తలో కూడా చూస్తే అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. చూడండి, అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. ఇది అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రభువు కొరకు తెగింపు అవసరము. మనకు తెగింపు అవసరము. ఎందుకు అనంటే, ఆనాడు నేను ఎంబీ మెడికల్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో డాక్టర్ ఆర్నాల్డ్ గారు కానీ అక్కడ ఉన్న అనుచర వర్గం కానీ చేస్తున్నటువంటి లేకుంటే అంటే అనుసరిస్తున్నటువంటి కొన్ని క్రియలు వ్యతిరేకంగా అనిపించేవి అందరికీ కూడా. అక్కడ ఇది పలానా పని చేయాలంటే అందరికీ వ్యతిరేకంగా అనిపించేది. అయినా కానీ ఏం చేసేదంటే మరి అదే పని చేసేది. ఎవరు ఖండిస్తారు? ఇంకా ఎవరు ఖండించలేరు. అయినా అదే పని గులుక్కుంటూనే మళ్ళా ఇది ఏం పని, ఇట్లా చేపిస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఇది ఇట్లా అవుతుంది, అట్లా గునుగడమే, మళ్ళా దాన్ని చేయడమే, పాటించడమే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణ. ఇప్పుడు సంఘాలలో కూడా మనం చూస్తూ ఉన్నాము, వాక్యానికి విరోధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సంబరాలు అంటే ఎక్కడుంది క్రిస్మస్ సంబరాలు? వాక్యంలో ఉందా ఎడన్నా? ఎవడు తీసుకొచ్చినట్టు దాన్ని మధ్యలోకి? సంబరాలు చేసుకొని మనమే ఎంజాయ్ చేసుకుంటా, మనమే డబ్బంతా ఖర్చు పెట్టుకుంటా, ఏం ప్రయోజనం? దాని ద్వారా ఏమి ప్రభుకి ఏమని ఎట్లా మహిమపరుస్తున్నావు? ఏం చేస్తున్నావు? సువార్త ప్రకటించడానికి. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించేది. నలుగురు ఆరాధించినారు, 4 గుంపులు ఆరాధించినారు. అక్కడ ప్రస్ఫుటంగా వాళ్ళ హృదయాలను ఒలకబోసి జీవితాలను త్యాగము చేసి 4 యోసేపు మరియమ్మలు, గొల్లలు, మరి దూతలు, తర్వాత జ్ఞానులు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు, అతి తక్కువ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత మధ్యతరగతి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా 4 గుంపులుగా వాళ్ళు ప్రభువును ఆరాధించినారు. ఆయన లోకానికి వస్తున్నప్పుడు ఆరాధించి లోకానికి రక్షకుణ్ణి రావడానికి వాళ్ళందరూ సిద్ధపడి వాళ్ళ జీవితాలను త్యాగం చేసినారు. తెగింపు. వాళ్లకు ఆశలు లేకుండాయి. అప్పుడు యోసేపు మరియమ్మలు యవ్వన ప్రాయంలో వాళ్ళు ఉన్నారు. లోకంలో
సంతోషించి ఆనందించినటువంటి ఆ సందర్భంలో ఉన్నారు వాళ్ళు. అయినా తమ జీవితాలను పణంగా, ప్రభువా నీ చిత్తము నాదా, నీ చిత్తమే నెరవేరని ఆయన చిత్తానికి విధేయత చూపినారు, లోబడి దాసోహమైనారు. అయ్యా నీ ఇష్టం, మరి మేమేమి చేయలేము. ఒకవేళ వాళ్ళే రివర్స్ అయ్యి ప్రభువుకు అనుకూలంగా వాళ్ళు సమర్పించుకోకుంటే ప్రభు వాళ్ళని వదిలిపెట్టేసు. ఇంకెవరినైనా ఎన్నుకునో ఏమో మనకు తెలియదు, కానీ వాళ్ళైతే దాసోహమైనారు. కాబట్టి ఆ ఆ భక్తులు, యోసేపు మంచి భక్తిపరుడు, మరియమ్మ మంచి భక్తిపరురాలు, ఆ పరిశుద్ధత కలిగినటువంటి మంచి జీవితం కలిగినటువంటి వాళ్ళను దేవుడు వాడుకున్నారు. వాళ్ళు దాసోహం అయిపోయినారు. గొల్లలు కూడా అంతే, గొల్లలు కూడా వాళ్ళు కూడా ఆరాధించినారు. వీళ్ళు ప్రభు వచ్చిన తర్వాత మేము దేవునికే తల్లిదండ్రిగా మారిపోతుంది కదా అని వాళ్ళ సంతోషము పట్టలేనంత సంతోషం వాళ్ళు. అప్పుడు ప్రభు వచ్చిన తర్వాత గొల్లలు కూడా దర్శించి సర్వలోక రక్షకుణ్ణి మేము చూస్తాం కదా, లోక రక్షకుణ్ణి, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనగానే రక్షకుడిని మేము చూసినాం కదండి. వీళ్ళంత తన్మయం అయిపోయినారు. తన్మయం అయిపోయి వీళ్ళు ఆరాధించినారు, ప్రకటించుకుంటూ వెళ్ళారు. వాళ్ళు కూడా వాళ్ళ మాటలు విన్నవాళ్ళు ఆ మిక్కిలి ఆశ్చర్యపడిన మాట మనం చూస్తాం అక్కడ. మిక్కిలి వాళ్ళ మాట వాళ్ళు ఏమేమి ప్రకటించుకుంటూ ఉన్నారు, ఆ మాటలు విన్నవాళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. జ్ఞానులు వాళ్ళు విలువైనటువంటి కానుకలను తీసుకొని వచ్చి ప్రభుకు దాసోహమై ఆయనకు సమర్పించి ఆరాధించినారు. దూతలు అందరినీ పురికొల్పి మేలుకొల్పి వీళ్ళందరినీ మళ్ళా యోసేపు మరియమ్మను, ఇక్కడ గొల్లలను, జ్ఞానులను, అక్కడ వ్యతిరేకంగా ఉన్నటువంటి హేరోదు రాజును కూడా దూతలు మెయింటెనెన్స్ ఎట్లుంది, వాళ్ళ పురికొల్పు, వాళ్ళ మేల్కొల్పు ఎట్లుంది. కాబట్టి క్రిస్మస్ అంటే సిద్ధపరిచే పరిస్థితి. ఇప్పుడు సిద్ధపరచాలి దేని కొరకు అంటే ప్రభువు రాకడ కొరకు. ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాలి సంఘాన్ని. వస్తున్నాడు, సమయం అయిపోయింది. కాబట్టి తెగింపు అనేది లేదు సంఘాలలో. ఇప్పుడు పాస్టర్లు కూడా ఏమైపోయినారంటే, ఇప్పుడు నేనే ఉన్నా. ఇప్పుడు నేను కానీ నేను మా ఇంట్లోనే చెప్తాను, నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ క్రిస్మస్ నాడు ఈ పాట పాడినామనుకో, ఏది పరదేశులమో ప్రియులారా మన ప్రమిదిగా దెప్పుడు అని పాడిననుకో, అరే పిచ్చి లేచింది, దీనికి పిచ్చి లేచిందిరా ఈ పాట పాడతాడు అనుకుంటారు. దాంట్లో అంతర్ధానం, అంతరార్థం ఏంటి, ఏమి ప్రభు యొక్క నెరవేర్పు ఏంటిది, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు ఏంటివి అనేది. ఇది అంటే ఒక ఆచారాలు సాంప్రదాయాల మీద మన దృష్టి కేంద్రీకరిస్తున్నాము, కానీ ప్రభు వాక్యం మీద మన దృష్టి లేదు. వాక్యాన్ని అనుసరించే దృష్టి మనకు లేదు. అందుకే ఇక్కడ తెగింపు అవసరం. ఈ రోజుల్లో తెగించి ఖండించే ఒక ఆ తెగింపు, అది అవసరం మనుషులకు. ఇప్పుడు మనకి ఎవరికైనా కానీ, దేవుని సేవకులకు కానీ, విశ్వాసులు నాయకులైన వాళ్ళు కానీ, ఇది కాదు కదా మనం చేస్తున్నది, ఇట్లా కాదు సంఘం, ఇట్లెళ్ళాలి, ఇది చెయ్యాలి, దేవుని కొరకు దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలంటే ఇది సిస్టమ్ అని చెప్పగలిగేటటువంటి దమ్ము, ధైర్యము ఎవరికన్నా ఉందా అంటే తక్కువే. మనం గమనించగలం. అంటే ఆ తెగింపు రావాలి. ఆయన తెగించి, ఈయన ఏంటంటే ఆయన ఆ సంఘములో ఈ రిజల్యూషన్స్ అన్ని కూడా ఈయన సమక్షములోనే ఈయన ఉన్నాడు. ఆ గుంపులో, ఆ కౌన్సిల్ మెంబర్ ఈయన ఆధ్వర్యం, ఈయన ప్రజెన్స్ లోనే అన్ని జరిగినాయి. ప్రభు యొక్క ఇన్ని దెబ్బలు కొట్టాలా, ఇట్లా చేయాలా, అక్కడ చేయాలా, ఇక్కడ తీసుకుపోవాలా, చివరికి శిలువ మీద వేయాలా,
సచ్చినాడు లేదో చూడాలి, పొడువ అన్నీ తెలుసు ఆయనకి. ఏమనలేకపోయినాడు ఆ టైంలో. ఎందుకు? అంత 90 దాదాపుగా ఆ 90% 100% అదే ఉన్నాయి అన్ని అక్కడ ఆలోచనలు. దాంట్లో ఈయన ఒకడు. ఇంకా కొంతమంది ఉండొచ్చు ఈయనతో పాటు కూడా. ఆ కమిటీలో, కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ ఇష్టం లేనటువంటి పనులు. మనం గాన ఇష్టము లేకున్నా అది తప్పదు అని చేస్తుంటాం కొన్నిసార్లు. ఈవెన్ సంఘ నాయకులు కానీ, పాస్టర్లు కూడా కానీ ఏం చేస్తారంటే, ఇష్టం ఉండదు వాళ్ళకు. అరే వాక్యం ఇలాగ చెప్తుంది, మనం ఇలాగ చేస్తున్నాము, ఇదేంటిదని ఆలోచన ఉంటుంది, కానీ తెగించలేరు. ఎందుకు? తెగిస్తే నెగిటివిటీ ఎక్కువ డెవలప్ అవుతుందని. తనను మెచ్చుకోవాలి, లేకుంటే తాను కూడా నాకెందుకు వచ్చిన గొడవ, దేవుడే చూసుకుంటాడు అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు. కానీ ఈయన అట్లా చేయలేదు. తెగించి ధైర్యము కూడగట్టుకొని అని ఇంగ్లీష్లో ఒక మాట రాసింది. ఏంటంటే అది ఆయనంట Joseph Arimathea came, a prominent member of the council who himself was waiting for the kingdom of God, and he gathered up courage. ఎంత మంచి మాట. He gathered up courage and went in before Pilate and asked for the body of Jesus Christ. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఆ కరేజెస్ను కూడగట్టుకుని, ధైర్యమును కూడగట్టుకొని వెళ్ళాడంట. ఎందుకంటే నీవు కూడా ఇందులోనే ఉన్నావు కదా, ఎడ క్వశ్చన్ చేస్తారు నన్ను. ఇంకా అందులో ఇంకా అంటే సీక్రెట్ క్రిస్టియన్, అక్కడ సీక్రెట్ గా ప్రభువును ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. సీక్రెట్ గా ప్రభు యొక్క బోధనలకు, ప్రభు యొక్క ఆయన ఇచ్చిన ఆన్సర్స్ కి అక్కడ పిలాతు దగ్గర తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ను బట్టి ఆయన ఒప్పుకున్నాడు, ప్రభువును ఒప్పుకున్నాడు. అరిమతయి యోసేపు ఆపోజిట్ కమిటీలోనే ఉన్నాడు, ఆపోజిట్ పొజిషన్ లోనే ఉన్నాడు, ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి గుంపులోనే ఉన్నాడు ఆయన. ఆ గుంపులో ఉండి చివరికి తెగించి ప్రభు కోసం తెగించి బాడీని తీసుకువెళ్ళి తాను సపరేట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి నూతనమైనటువంటి ఎన్నడూ వాడబడినటువంటి సమాధిలో ప్రభు యొక్క దేహాన్ని ఉంచాడు. అంటే ఆయనకు తెలుసు ప్రవక్త వస్తాడు ప్రభు కోసం. అంటే ఎదురు చూచేవాడు అన్నమాట, ఎదురు చూచేవాడు. He was waiting for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులలో ఈయన ఒకడు. ఇంకా కొంతమంది వాళ్ళు బయటపడలేదు. ఈయన మాత్రం తెగించినందుకు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథములో లిఖింపజేసినాడు ఆ చరిత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కార్యమైనా కానీ ఈనాడు ఏం అవసరం ఉందంటే మనకు తెగింపు అవసరం. నారాయణపేటది ఇంత పెద్ద ఒక మంచి సెలబ్రేషన్, ఒక అకేషన్ లో కూడా అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీని కానీ, కలెక్టర్లను కానీ ప్రభావితము చేయగలిగినటువంటి నాయకత్వం లేదు. ఇది పెద్ద సమస్య కాదు. అది ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలిగే, ఎందుకంటే గవర్నమెంటే ప్రోత్సహిస్తున్నది, గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది మనకు. కానీ తెగించి ముందుకు సాగి ప్రభావితం చేసి, నో అది కాదు, మేము చేయాల్సిందే, మాకు సెక్యూరిటీ ఇవ్వండి, పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని ధైర్యంగా మాట్లాడి సాల్వ్ చేసుకునేటటువంటి నాయకుడు అక్కడ లేకుండా సాతానుగాడు రాజ్యమేలుతూ ఉన్నాడు. టోటల్ నారాయణపేటనే సాతాను కబంధ హస్తాల్లో ఉంది బ్రహ్మాండంగా. ఒక్కడైనా లేడు ప్రభు కోసం నిలబడి మాట్లాడగలిగేటోడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెగింపు అనేది మనకు అవసరము. ఎప్పుడు తెగిస్తావు నీవు? ఇంకా అన్ని ఇట్లాగే మనం పోతా ఉంటే ఎప్పుడు తెగిస్తావు?
జమ్ము అంట నదిలో పారుతున్నటువంటి జమ్మును చూసింటారు మీరు ఎవరన్నా ఎమ్మెల్యే సార్లు చూసినా మీరు కూడా చూసింటారు. జమ్ము అంట నీళ్లు పాడినంతసేపు వంగి ఉంటుందంట. ఎందుకంటే నీళ్లు పోతుంటాయి కదా, దాని మీదకి వెళ్ళిపోతుంటాయి. నీళ్లు పోయిన తర్వాత చక్కగా లేచి నిలబడుతుందట మళ్ళా జమ్ము. ఎందుకంటే తన స్థానాన్ని తను కోల్పోదు అనమాట. అక్కడ వంగినా తన స్థానాన్ని తను కోల్పోదు, మళ్ళా తిరిగి లేచి తన స్థానాన్ని అందుకుంటుంది. కాబట్టి నీ స్థానము నా స్థానం ఏంటిది? ప్రభు కొరకు నీవు నేను తెగించి చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనం? ఆలోచించుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక.